హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను పచ్చి కొబ్బరి పాలతో రైస్ చేశానమాట. చాలా బాగుంది. దాంట్లో కాంబినేషన్ వచ్చి గోంగూర పప్పు చేస్తాను. ఇది నిన్న వీడియో అండి. ఇది పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసేసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని రైస్ ఉన్నాయి నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక గంట ముందే రైస్ నానబెట్టుకోవాలి. ఒక కప్పు రైస్కి చిన్న కప్తో కొబ్బరి తీసుకున్నాను. రైస్ ఎక్కువైతే ఎక్కువ తీసుకోవచ్చు కొబ్బరి. నేను రైస్ తగ్గినట్లు కొబ్బరి తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీలో కొట్టేసుకోవాలి. అలా కొట్టేసుకొని మనం మళ్ళీ వాటర్ వేసేసుకొని సరే వాటర్ వేసేసుకున్నాను. మెత్త కొట్టేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోవాలి. మొత్తం స్పూన్తో అట్లా వేస్తే అట్లా 3 సార్లు చేసేసుకోవాలి. మిక్సీకి స్పూన్ అట్లా అంటే పైన ఉంటుంది కదా, అది మళ్ళీ మిక్సీ కొట్టేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకొని ఇంత స్పూన్ అట్లనే క్లాత్ అయినా తీసుకోవచ్చు, పల్చగా ఉండే క్లాత్. అది లేకుంటే ఇట్లా జ్యూస్ అడగొట్టేది ఉంటుంది, దాంట్లోనే ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ కొట్టేసుకుంటున్నాను. ఈ రైస్ తినడానికి చాలా బాగుంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది చేయడానికి. మళ్ళీ వాటర్ తీసేసుకొని అట్లా 3 సార్లు కొట్టేసుకోవాలి. కొట్టేసి మళ్ళీ ఫిల్టర్ చేసేసుకుంటాను. ఇది రెండోసారి. మళ్ళీ ఇంకొకసారి 3 సార్లు కొట్టుకోవాలన్నమాట. అట్లా 3 సార్లు అట్లా ఫిల్టర్ చేసేసుకోవాలి. చికెన్ లేకని మటన్ లేకని ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి దాంట్లోకి పోయి ఎర్రగడ్డ తీసేసుకున్నాను. ఎర్రగడ్డ కట్ చేసి పెట్టేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. తుంచేసేసుకుంటున్నాను. మరి మెత్తగా లేకుండా కచ్చా పచ్చా కొట్టేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకొని ఇంకా చూడండి కచ్చా పచ్చా కొట్టేసుకున్నాను అనమాట. చూడండి కచ్చా పచ్చా మరి మెత్తగా లేకుండా. ఇప్పుడు ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ తీసేసుకున్నాను. 1 స్పూను నెయ్యి తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి చెక్క, లవంగాలు, యాలకలు, సాజీర, బిర్యానీ ఆకు ఇన్ని వేసేసుకున్నాను. ఇంతకుముందు మీకు చూపించాను కదా, మిక్సీలో కొట్టినాను, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అది కూడా ఫ్రై అయిపోయినాక సాల్ట్ తీసేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలు ఉంటాయి కదా, ఆ పాలు తీసేసుకున్నాను. 1 కప్పు రైస్ అయితే 2.5 కప్పు తీసేసుకున్నాను అనమాట. 1 కప్పు పాలు, 1.5 కప్పు వాటర్ తీసేసుకున్నాను. మొత్తం 2.5 కప్పు. మొన్న సండే చేశాను కానీ తీసాను, డిలీట్ అయిపోయినాయి. అప్పుడు మటన్ కర్రీ చేసిన చాలా బాగుంటుంది, చికెన్ లేకైనా మటన్ లేకైనా. ఇది నిన్న తీసిన వీడియో అండి ఇది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది తినడానికి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొబ్బరి మిక్సీ కొట్టుకోలేదు, అది కొంచెం పని. ఇప్పుడు రైస్ తీసేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ పెట్టుకుని ఆ పక్క గోంగూర, టమాటా, పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. పక్క రైస్ అవుతుంది, ఒక పక్క గోంగూర ఉడకబెట్టుకుంటున్నాను. చూసారు, చూడండి, ఆ పక్క గోంగూర పెట్టేస్తాను అనమాట. ఉడికిపోయింది. గోంగూర తిరువాత పెట్టేస్తామే, పప్పుతో రామేసి తిరువాత పెట్టుకోవాలి. ఈ పక్క రైస్ అయిపోయింది. ఎలా ఉంది? కొబ్బరి పాలతో రైస్ చేస్తాను, చాలా బాగుంది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.